హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతిని. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని బాగా గ్రైండ్ చేసుకోండి. ఎండు కొబ్బరి గ్రైండ్ అయిన తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి, 10 నుంచి 20 మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా అల్లం ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం నేను పౌడర్లు అయితే ఇన్స్టెంట్ పౌడర్లు అయితే వేయను. ఎక్కువ ధనియాలు గ్రైండ్ చేసుకుంటాను, లేదా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని ఉంచుకుంటాను. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా రెడీ మిక్సీ చేసుకున్న మసాలా ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 2 నుంచి 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని అవి కూడా బాగా వేయించిన తర్వాత 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. అవి కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసి కూడా బాగా కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నా. చూసారా, పసుపు వేసి కూడా సిమ్లో పెట్టుకున్నా. మిక్స్ చేసుకొని మసాలా ముద్ద కూడా ఇది బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడు మూత తీసాను. చికెన్లో వాటర్ వచ్చినాయి కదా, మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇదే కూరకి ఎక్కువ గ్రేవీ ఇస్తుంది. ఇది రైస్, రోటీలోకి, ఇంకా రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అనేది. ఇంకా నాన్ వెజ్ టిఫిన్స్లో కూడా తింటున్నారు కదా, ఇప్పుడు ఇడ్లీ, దోశల్లో కూడా, వాటిలో కూడా చాలా బాగుంటుంది. మసాలా ముక్కలంతటికి పట్టేలాగా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకున్నా. 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో కుక్ అయిన తర్వాత తగినంత కారం వేసుకున్నాను. ఇక్కడ 2.5 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. ఎందుకంటే మిర్చి ఇంకా పెప్పర్ పౌడర్ అవన్నీ ఉన్నాయి కదా, సో చూసి వేసుకుంటున్నా. కారం అయితే 2.5 స్పూన్స్ వేసుకొని, సాల్ట్ ఒక స్పూన్, ఫుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. చూడండి, సాల్ట్ ఒక స్పూన్ ఫుల్ వేసుకొని బాగా మిక్స్ చేశాను. మసాలా, కారం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా, చికెన్కి పట్టేలాగా. ఈ మసాలాలో ఉన్న వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇందులో ఉన్న వాటర్తోనే 70% అనేది కుక్ అయిపోతుంది. రిమైనింగ్ 30% అనేది మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేదాకా 3 నుంచి 4 నిమిషాలు అయితే సిమ్లో కుక్ అవనివ్వాలి. చూసారా, వాటర్ అనేది తగ్గుతుంది. ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడు 70% అనేది చికెన్ కుక్ అయిపోతుంది ఆ వాటర్తోనే. నేను ఇక్కడైతే వాటర్ ఏమి వేయలేదు. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చింది కదా, ఈ టైంలో మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని 6 నుంచి 7 నిమిషాలు సిమ్లో బాగా కుక్ చేస్తే చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది, బాగా మెత్తగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకున్నాను వాటర్ వేసి. 6 నుంచి 7 నిమిషాలు ఉడికితే మనకు కుక్ అయిపోతుందని, గ్రేవీ దగ్గరకు వస్తుంది. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో కమ్మనైన చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇది గ్రేవీ కర్రీ. సబ్స్క్రైబ్.